ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ని ప్రవేశపెట్టడం మీరు చూశారు. కానీ గత సంవత్సరం మరి జగన్ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఫ్యాక్షనిస్ట్. మరి ఎట్లా అతన్ని ఫైనాన్స్ మినిస్టర్ పెట్టడం మాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ పెడితే ఆ ప్రభుత్వంలో ఫ్యాక్షన్స్ తప్పితే వేరే వాళ్ళు తెలివైన వాళ్ళు ఎవరు బడ్జెట్ పెట్టే అవకాశాలు లేవు. అవసరమైతే జగనే రాసిచ్చేస్తాడు ఆ బడ్జెట్ను ఇలా పెట్టి అని. ఇంకా ఆయన మేధావుగా ఉన్నా కూడా అటువంటివి ఏమి జరగవు. అలాంటిది ఈరోజు నిన్న మన రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 3,24,24,000 కోట్లు బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా మన విశాఖపట్నానికి సంబంధించి సుమారు దగ్గర 1,200 నుంచి 1,400 కోట్లు మన విశాఖపట్నం ప్రాంతానికి, అంటే ఇటు ఉత్తరాంధ్ర సుజల సేవంతి 600 కోట్లు, మన ఆంధ్ర యూనివర్సిటీకి 380 కోట్లు, పోలీస్ శాఖ సంబంధించి దగ్గర వైజాగ్ సంబంధించి సుమారు 180-200 కోట్లు కేటాయించారు. వాళ్ళ పాత బాకీలు కూడా కట్టడం జరిగింది. ఇది కాకుండా చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. నీటిదల మంచినీటి కోసం రైవాడ, లక్కోన, పెద్దేరు, ఇవన్నీ కూడా 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు ఇవన్నీ కూడా బాగు చేయడానికి బడ్జెట్లో డబ్బులు ఇచ్చారు. ఇది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావలసిన నిధులన్నీ కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికే మీకు తెలుసు, ఈ రాష్ట్రం సుమారు 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేస్తే ఈ రౌడీ మూకలు మరి ఫ్యాక్షనిస్టులు పరిపాలించిన సమయంలో దాన్ని సరిదిద్దుకుంటూ ఇవాళ మన రాష్ట్రంలో అప్పులకి వడ్డీ కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనం అనౌన్స్ చేసిన 6 పథకాలతో పాటు మిగతావి కూడా మనం చెప్పలేని పథకాలు కూడా చాలా ఇవాళ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా పోలవరం సంబంధించి ఆ రోజు మీరు 45.5 మీటర్ల ఎత్తుకి మనం ఈ డిజైన్ చేస్తే బడ్జెట్ ఎక్కువైపోతుంది, డబ్బులు లేవు అని చెప్పి రకరకాల కారణాలతో దాన్ని 41.5కి తగ్గించడం మీ అందరికీ తెలిసిందే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈరోజు ఏదైతే ఆ రోజు ప్రపోజ్ చేసామో మనము 45.5కే మళ్ళీ ఈ పోలవరం డ్యామ్ ఎత్తుని పెంచి ఎస్టిమేషన్ చేయడం జరిగింది. దానికి సుమారు 33,000 కోట్ల రూపాయలు అవసరమైతే కేంద్రం ఆల్రెడీ 1,200 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం మీకు తెలిసిందే. దాంతోపాటు ఇప్పుడు మనం కొంత ఈ బడ్జెట్లో కేటాయించాం. డెఫినెట్గా 2024 ఎండింగ్కి 26 ఎండింగ్కి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతున్న నమ్మకంతో ప్రభుత్వం ముందుకు పనిచేస్తుంది. ఇది కాకుండా మరి ఈవేళ తల్లికి వందనం, మరి అట్లాగే ఈ ఏదైతే ఉందో ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. తల్లికి వందనం, ఇది కాకుండా మనం ఈ ఒంటరి ఆడవాళ్ళని 18 సంవత్సరాల నుంచి మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు 50 సంవత్సరాల వరకు కూడా మనం నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పాము. దాన్ని కూడా అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో కొంత అమౌంట్ కేటాయించారు. కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ముందు మిగతా ఏవైతే ఉన్నాయో ఈ మనం ఇచ్చిన హామీలు 6లో కూడా సుమారు ఇప్పటికి 3 అమలయ్యా, మిగతా 3 కూడా ఇప్పుడు అమలు చేయాలనే ఉద్దేశంతో మరి బడ్జెట్లో కొంత అమౌంట్ ఇచ్చారు. మేము కోరేది ఒకటే, మీరు ఏదో ప్రతిపక్షాలు జనరల్గా బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక మామూలు డైలాగ్ ఉంటుంది, ఈ తప్పులు తడకలు ఇవన్నీ కూడా కేటాయింపులు లేవు, పేరుకే బడ్జెట్ అని చెప్పి. ఇది సర్వసాధారణం, మీకు తెలుసు మాకు తెలుసు. టీవీ ముందుకు రావడం, ఈ బడ్జెట్ ఇస్తే ఇదేమి ఎవరికి పనికొచ్చిన బడ్జెట్ కాదని చెప్పి చెప్పడం అనేది ఆ నాయకులు మనసులో ఆలోచించుకోవాలి.
మీకు సిగ్గుండాలి. ఏనాడైనా మీరు బడ్జెట్ గురించి ఆలోచించి, ప్రజల గురించి ఆలోచించి, అభివృద్ధి గురించి ఆలోచించి చేశారా? కేవలం ఎంతసేపు కూడా బటన్ నొక్కడానికి ఎక్కడ డబ్బులున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో డబ్బులున్నాయి అవన్నీ పోగేసి వాడేయడమే. ఎంత ఘోరం అంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న డబ్బులు కూడా మీరు పోగేసి పంచాయతీలు అభివృద్ధి లేకుండా ఆ రోజు ఆ డబ్బులు కూడా రకరకాలుగా మీరు వాడేసి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా కనీసం గ్రామానికి వెళ్లే రోడ్డు కూడా పరిస్థితి బాగులేని పరిస్థితి మనం అందరం చూసాం. మరి గ్రామానికి వెళ్లే రోడ్డు కాకుండా మెయిన్ రోడ్డు కూడా ఎంత అధ్వానంగా తయారయ్యో మనం అందరం చూసిన పరిస్థితి మీకు తెలుసు. ఆ రోడ్లు కూడా ఇవన్నీ కూడా సుమారు దానికి కూడా 1800 కోట్లు 18,000 కోట్లు కూడా ఈ రోడ్లకి వెయ్యాలన్న ఆలోచనతో కేటాయించారు. ఇప్పటికే కొన్ని రోడ్లు మనం బాగు చేసుకున్నాం, కొన్ని రోడ్లు వేస్తున్నారు కొత్తగా. ఇలా ఒక వ్యవస్థ కాదు. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి మరి సుమారు ఆరోగ్యశ్రీలో మొన్ననే 900 కోట్లు బాకీ అంటే ఆ బాకీ కూడా ఇచ్చారు. మళ్ళీ దానికి కూడా సుమారు దగ్గర ఆరోగ్యశ్రీకి ఆదరణకి 1000 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి 3,400 కోట్లు, తల్లికి వందనం సుమారు 9,407 కోట్లు. ఇలాగ ఈ బడ్జెట్ లో క్లియర్ గా కేటాయింపులు ఉంటే రేపు మీరు స్కాలర్షిప్స్ కి వీటికి కూడా సుమారు 3,377 కోట్లు. ఇవన్నీ ఇంత డీటెయిల్డ్ గా మీకు ఇచ్చారు. ఇంకా సస్టైనబుల్ అగ్రికల్చర్ అని చెప్పి ఈ డ్రాట్కి కానీ మిగతా అగ్రికల్చర్ డెవలప్మెంట్కి కానీ సుమారు 29,650 కోట్లు ఇది కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఒక 10 పాయింట్లు టార్గెట్ పెట్టుకొని ఇవాళ గవర్నమెంట్ 2047 అని చెప్పి ఈ బడ్జెట్ లో ప్రతిపాదించి ఈ విభాగాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రం మరొక ఎత్తుకి వెళ్తుందనే మా నమ్మకం. మరి అమరావతిలో కూడా ఇప్పుడిప్పుడే టెండర్లు వేశారు. అవి కూడా పనులు ఈ నెలలోనే ఏప్రిల్లోనే ప్రారంభిస్తారని చెప్పి టెండర్లన్నీ కన్ఫర్మ్ చేసి చెప్పడం జరిగింది. సుమారు అమరావతికి కూడా దగ్గర 23,000 కోట్లు ఎంతో కేటాయించారు. ముందు పనులు జరుగుతూ ఉంటాయి. మళ్ళా నెక్స్ట్ బడ్జెట్ కి ఆ ఏరియాను బట్టి డెవలప్మెంట్ బట్టి మళ్ళీ బడ్జెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఒకేసారి అప్పులో ఉన్న రాష్ట్రం ఇవ్వడం అంటే మీ అందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రం ఎక్కడికైనా అప్పుకు వెళ్ళాలంటే అప్పు ఇచ్చే అర్హత కూడా కోల్పోయాం మనం. ఈవేళ గత ప్రభుత్వం చేసిన తాకట్టు అప్పులు, మరి ఎక్కడ పడితే అక్కడ లూటీ చేసిన అప్పులు, బ్యాంకులకి కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు, ఇవన్నీ కూడా వడ్డీలు కట్టడానికే సుమారు మనం నెలకి 70,000 కోట్ల రూపాయలు మనం ఇవాళ పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏది మిగతా మన పెన్షన్లు కానీ మన జీతాలు కానీ అట్లాగే మరి ఏవైతే అనుకున్నామో ఈ 10 ప్రోగ్రాముల్లో ఆరోగ్యశ్రీకి నెలకు డబ్బులు కట్టాలి. ఇవన్నీ కూడా మనం భరిస్తూనే కేంద్రంలో మన సహకారం అవసరం పడింది. కాబట్టి లక్కీగా మోడీ గారి ప్రభుత్వం ద్వారా మనకు సరైన సహకారం ఉంటుంది. ఇట్లాగా ముఖ్యంగా మీరు అన్నట్టుది ఏదైనా ఒక బండి నడవాలంటే ఒక రైలు బండి అవనివ్వండి, లేకపోతే మామూలు బండి అవనివ్వండి, ఇంజిన్ గట్టిగా ఉంటేనే ఆ బండి ఫాస్ట్ గా వెళ్తుంది. అట్లాంటిది ఈవేళ మాకు డబుల్ ఇంజిన్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా నడిపిస్తాం. డెఫినెట్ గా ఏదైతే ప్రజలు కోరుకున్న స్థాయికి మించి ఈవేళ అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకం. సో మరొకసారి మీ ద్వారా ప్రజలకి మేము అప్పీల్ చేస్తున్నాం. దయచేసి మీరు ఈ గవర్నమెంట్ అర్థం చేసుకొని మీ ఇదే సహకారాన్ని కొనసాగిస్తే డెఫినెట్ గా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లోనే ఒక మరో ఎత్తుకి మన విశాఖ నగరాన్ని కూడా మరో ఎత్తుకి తీసుకువెళ్ళడానికి అన్ని కూడా ఈవేళ అనుమతులు వచ్చాయి. పనులు ప్రారంభిస్తున్నాం. మీకు తెలుసు భోగాపురం ఎయిర్పోర్టు 26
జూన్ జూలై కంటే వాళ్ళు 25 డిసెంబర్కే ఇచ్చేస్తాం అనేటట్టు వాళ్ళ స్పీడ్ ఉంది. 6 నెలల ముందే దీన్ని తయారు చేస్తామని చెప్పి వాళ్ళు నిన్ననో మనలో పేపర్లో చూసాం మనం. సో అంత ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ రోడ్స్ కూడా ఇప్పుడే వడావాళ్ళకి అప్పచెప్పారు. వడావాళ్ళు కూడా డీటెయిల్ రిపోర్ట్స్ తీసుకొని వెంటనే దాన్ని రోడ్డు కనెక్షన్ కూడా నెట్వర్క్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అట్లాగే మీకు మెట్రో కూడా చాలా ఫాస్ట్ గా డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి మెట్రోను కూడా మొదలు పెట్టాలన్న ఆలోచనతో ఉంది గవర్నమెంట్. దీనికి కాకుండా మీకు తెలుసు, గతంలో మనం ఎక్కడైతే మధురవాడ దగ్గర నుంచి ఇటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎంత కష్టం అవుతుందో ట్రాఫిక్ వల్ల, సిగ్నల్ వల్ల. దీన్ని అధిగమించడానికి మెట్రోలోనే డబుల్ డెక్ బస్ టైప్, డబుల్ డెక్ బ్రిడ్జెస్ వేసి ఒక పక్క ట్రైన్ ఒక పక్క బస్సులు వెళ్ళడానికి బ్రిడ్జి కూడా సుమారు 18 కిలోమీటర్ల దూరం వేయాలనే ఆలోచనతో డీటెయిల్ రిపోర్ట్ తయారైంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా సహకారం ఇవ్వండి ఈ ప్రభుత్వానికి. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ మీరు ఇదే సహకారాన్ని అందించమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అంటే లెక్క చెప్పాలండి ఒకసారి, ఎంతమంది పిల్లలు ఉన్నారు? 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరు 15,000 ఎప్పుడైతే 12,000 కోట్ల చిల్లర అవుతుంది. కానీ అక్కడే అదే చెప్తున్నాండి, 53 లక్షల మందికి మనం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ನೀವು క్యాలిక్యులేషన్ చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మనం ఏదైతే మనం బిలో పోవర్టీ అనుకున్నామో, ఎవరైతే వైట్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకే ఇస్తాం మనం. సో వాళ్ళైతే 60 లక్షల మించి లేదు నాకు తెలిసి. మీరు చెప్పిన సంఖ్య ఉండదు. మన ఇల్లులే సుమారు 1,60,00,000 70 లక్షలు ఉన్నాయండి ఈ రాష్ట్రంలో. సో పిల్లలు మీరు ఎలా 83 లక్షలు లెక్కేసేస్తారు అందరినీ కలిపి? సో నేను అనేది ఏమిటంటే 60 లక్షల వరకు గ్యారంటీగా మనకి గతంలో అనుకున్న లెక్కలు కానీ ఇప్పుడు కానీ 60 లక్షలు మించి ఉండరు పిల్లలు. మీరు ఆ 60 లక్షల మందికి అందించో లేదో రేపు వాళ్ళనే వాళ్ళు ఎక్కడ తీసుకొని ఇవ్వమనండి. ఇగో మా ఊళ్ళో రాలేదు తల్లికి వందనం మీరు ఇవ్వండి అని చెప్తే డెఫినెట్ గా మా ప్రభుత్వం నుంచి మళ్ళీ అక్కడ శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ లోకల్ లీడర్స్. మహిళలకు 1,500 ఈ బస్ ఫ్రీకి సంబంధించి అసలు ఏం కేటాయింపులు జరగలేదు కదా, మరి ఏంటి అమలు అవ్వా? అంటే మీరు చెప్పి మీరు గతంలో పరిపాలన చూసారా? ఉన్నారా? ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారా? గతంలో 3,000 పెన్షన్ ఇవ్వడానికి ఎంత టైం తీసుకున్నారండి ఆయన? 1,000 రూపాయలు పెంచడం కాదు. ఆ 3,000 పెన్షన్ లో 1,000 రూపాయలు ఎంతకాలం పెంచాడు చెప్పండి ఒకసారి. 5 ఎలక్షన్ లో కూడా 250 ఇవ్వలేదు. ఇంకా ఎలక్షన్ టైంలో 250 యాడ్ చేస్తే 3,000 అవును, ఆ 3,000 ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు మేము ఇవి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కాబట్టి ఇంకా మాకున్న సమయం 4 సంవత్సరాల పైన ఉంది. ఇప్పుడు మీకు చెప్పినట్టు 1,500 రూపాయలు నెక్స్ట్ బడ్జెట్ లో పెట్టచ్చు, తప్పేం లేదు కదా. ఒక సంవత్సరం మేము ఊపిరి పీల్చుకోవాలి కదా. ఈవేళ రాష్ట్రం అప్పుల్లో ఉన్నది. అప్పులకు వడ్డీ మీకు ఐడియా ఉందో లేదో, 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు కడతారు వడ్డీ కట్టకపోతే రేపు మళ్ళీ మనకు డబ్బులు ఎవడెవడు ఎమర్జెన్సీ అవసరం అయితే. సో 1వ తారీఖు మనం శాలరీస్ ఇస్తున్నాం, 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నాం. 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖునే మనం పెన్షన్లు అందించే బాధ్యత తీసుకున్నాం. ఏనాడైనా ఆ బాధ్యత తీసుకున్నారండి? ఎంతసేపు వాలంటీర్లు వెళ్ళి పెన్షన్లు ఇచ్చేస్తామని చెప్పి